భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 22% సిజేరియన్ నడుస్తున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్లో 60% సిజేరియన్స్ నడుస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ట్రిపుల్ టు ది WHO రేంజ్ యాక్చువల్లీ. ఈ స్థాయిలో సిజేరియన్లు జరగడానికి గల కారణం ఏందని మీరు భావిస్తున్నారు? సిజేరియన్ సెక్షన్ రేట్ ఖచ్చితంగా ఎక్కువ ఉందండి. గవర్నమెంట్ కూడా చాలా ఆడిట్స్ చేస్తుంది ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా. కానీ సిజేరియన్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, పేషెంట్ వైపు నుంచి భయం ఉండడం. గైనకాలజిస్ట్ డాక్టర్లకైనా సిజేరియన్ చేయడం అనేది అసలు ఈజీయే కాదు. చాలామంది అనుకుంటారు ఆపరేషన్ చేయడం చాలా ఈజీ డాక్టర్ కానీ దీంట్లో ఒక చాలా టీమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రిస్క్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అనస్థీషియా రిస్క్లు ఉంటాయి మనం సర్జరీ చేసేటప్పుడు. సో డాక్టర్ గారు, అంటే మీకు ఒక 2 దశాబ్దాల పైగా అనుభవం ఉంది కాబట్టి ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి తేడా చెప్పండి. నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్, ఎందులో ఏ ప్రయోజనాలు ఉంటాయి, ఎందులో ఏ డ్రాబ్యాక్స్ ఉంటాయి? నార్మల్ డెలివరీలో ఖచ్చితంగా బేబీ పాస్ అయ్యే దారి ద్వారా చాలా ఇమ్యూనిటీ వస్తుంది. అది డెఫినెట్లీ అడ్వాంటేజ్. అది మనం దేంతోటి రీప్లేస్ చేయలేము. రెండో అడ్వాంటేజ్, నార్మల్ డెలివరీ అయినప్పుడు న్యాచురల్గా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. కొన్ని అడ్వాంటేజెస్ కూడా సిజేరియన్ సెక్షన్లో ఉంటాయి. లైక్ ప్లాన్డ్గా టైం ప్రకారం చేస్తాం. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు, హార్ట్ డిసీజ్, మనం నార్మల్ ట్రై చేయలేని కేసులు, పెద్ద ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నవాళ్ళు, మాయ కిందకు ఉన్నవాళ్ళు, వాళ్ళకి సిజేరియన్ చేసినప్పుడు మనము బ్లడ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కానీ, హార్ట్ స్పెషలిస్ట్ని పక్కన ఉంచుకొని చేయడానికి కానీ ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సిజేరియన్ చేయడంలో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లో రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సిజేరియన్ చేయడంలో ఏ అడ్వాంటేజ్ ఉండదు. అంటే ఒక సాధారణమైన ప్రెగ్నెన్సీ ఎప్పుడు రిస్క్ ప్రెగ్నెన్సీగా మారుతుంది? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనే వర్డ్కే చాలా భయం వేస్తుంది ప్రెగ్నెంట్ వాళ్ళకి మొదట. సో సడన్గా నువ్వు వెయిట్ పెరిగినా, అంటే నెలలో 1 kg పెరగాలి యాక్చువల్లీ. సో సడన్గా 4 kg వెయిట్ పెరిగినా, ఇంతకుముందు మెట్లు ఎక్కడం ఈజీగా ఎక్కేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయాసపడుతున్నారు, గుండె దడ వస్తుంది, అట్లా వచ్చినా, సడన్గా ఒకరోజు కాళ్ళు చేతులు మొహం వాపులు వచ్చినా, బాడీ మీద ర్యాషెస్ వచ్చినా. ముఖ్యంగా మనం ఎక్కువ రైస్ తినే కల్చర్లో ఉన్నాం కాబట్టి మనకి జెస్టేషనల్ డయాబెటీస్, అంటే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అంటే ఈ నేపథ్యంలో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ 100 మంది పేషెంట్లో ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉంటాం? జెస్టేషనల్ డయాబెటీస్ చాలా ఎక్కువ అయిందండి. ఒకప్పుడు 100లో 5 అని చెప్పేవాళ్ళము, ఇప్పుడు ఆల్మోస్ట్ 100లో 20 మంది 25 మందికి చూస్తున్నాము. దీనికి మెయిన్ కారణము, మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు తల్లి బిడ్డ ఇద్దరికీ తినాలి అనేది ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ నుంచే. దానివల్ల అధిక బరువుకి వెళ్ళిపోయినప్పుడు షుగర్ రావడం, బీపీ రావడం 7వ నెలకి చాలా కామన్గా చూస్తున్నాం. సో ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తిననవసరం లేదు, ఒకళ్ళకే తినాలి. అట్ ద సేమ్ టైం కరెక్ట్ ప్రపోర్షన్లో తినాలి. ఉమ్మ నీరు సడన్గా లీక్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో దానికి గల కారణాలు ఏంటి? దాన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందా? ఉమ్మనీరు అనేది బేబీ పాస్ చేసే యూరిన్, బేబీ పాస్ చేసే సలైవా, ఇదేనమాట. ఉమ్మనీరు లీక్ అవ్వడం అనేది మామూలుగా 9th మంత్లో నార్మల్గా జరుగుతుందండి. రొటీన్గా లేబర్ స్టార్ట్ కూడా అలానే అవ్వచ్చు. కానీ చాలామంది 7వ నెల 8వ నెలలోనే ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది. ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎనీమియా చూస్తే ఆల్మోస్ట్ ఒక 50% పైగా మహిళలకు ఎనీమియా ఉన్నట్టు తెలుస్తుంది. అదే రకంగా ఇది ఎన్నోసార్లు మీరన్న మెటర్నెట్ మృతికి కూడా కారణమవుతుంది కదా. సో అంటే ఈ స్థాయిలో ఎనీమియా పెరగడం గల కారణం ఏంటి? ఆహారం విషయంలో కావచ్చు, జీవనశైలి విషయంలో కావచ్చు, మనం ఎలాంటి మార్పులు తీసుకోవాలి? ఎనీమియా అనేది చాలా ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి. చిన్న పాప ఇప్పుడు జస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన 11 years 12 years పిల్లల్లో చూస్తున్నాము. టీనేజ్లో హెవీ పీరియడ్స్ తోటి ఎనీమియా వచ్చిన వాళ్ళని చూస్తున్నాము. ఈ మైదా ప్రొడక్ట్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్, ఫ్రోజన్ తింటున్నందువల్ల వాటిలో పోషకాహారాలు ఏమి ఉండట్లేదు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఇవన్నీ తక్కువే ఉంటాయి. కానీ అవి తిన్నందువల్ల వీళ్ళకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి చాలామంది దాన్నే డిపెండ్ అవుతున్నారు. సో ఓవర్ ఇయర్స్, అంటే ఇప్పుడు 12-13 years నుంచి 20 years వరకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది రేపు మ్యారేజ్ అయ్యి పిల్లలు టైంకి బయటపడుతున్నాయి అన్నమాట.